కానీ దేవుని యొక్క మహాకృప మనందరిని బ్రతికించిందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మనం సంఘంలో మందిరంలో ముందు సాగి వెళ్ళాలి. అందరూ బడి దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని సంఘమా. ప్రత్యేకముగా దేవాదేవుడు సిద్ధం చేసిన కొద్ది మాటలు మనం జాగ్రత్తగా గమనిద్దాం. మొదటి దినవృత్తాంతములో పరిశుద్ధమైన లేఖన భాగంలో నుంచి మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 2వ వచనము రాయబడిన మాటలు ఏమనగా, మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 2వ వచనములో రాయబడిన మాటలు ఏమనగా, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు పూర్ణ రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధములైన రాళ్లను, మిక్కిలి విలువ గల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించి తిని. దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. ఈ వాక్యాన్ని ఇలా చదువుకుంటూ పోతే ఏది ఎవ్వరికి అర్థం కాదు ఈ వాక్యం. అందుకని ఇప్పుడు మనం అందరం కలిసి ఏం చెయ్యాలి దీని గురించి అంటే, చక్కగా అందరూ బైబిల్ మూసేసేయండి. అందరూ బైబిల్ మూసేసేయండి. అందరూ తలకాయలు ఎత్తండి. తలకాయ దించుకోవద్దు. ఎందుకు తలకాయ దించుకుంటారు? తలకాయ ఎత్తండి గౌరవంగా. చక్కగా దేవుడి మందిరంలో ఉన్నామని గమనించి చక్కగా అందరం కలిసి తలకాయ ఎత్తుకొని మనం కూర్చోవాలి. స్తోత్రం కలుగును గాక. తల దించుకునే సమయం ఉంది. ఆ సమయం తల దించండి. ఇప్పుడు తల ఎత్తాల. అర్థం తెల్లారా? జాగ్రత్తగా వినండి. దావీదు గారికి వచ్చినటువంటి దేవుని వాక్కు నిమిత్తమై పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి మహామందిరాన్ని కట్టే ఆ సమయంలో ఆ మందిరానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క దానిని దావీదు మహారాజు గారు అద్భుతంగా సేకరించి సిద్ధపరిచాడు. ఇక దేవుడి మందిరం యొక్క ప్రారంభం ముందుకు సాగి వెళ్తూ ఉండగా దేవుని యొక్క ఆజ్ఞ దావీదు గారికి అందింది. ఏమనగా, రక్తముతో తడిసిన వంటిని చేతులతో మహామందిరాన్ని కట్టే అవకాశం నీకు లేదు. నీవు యోగ్యత కలిగిన వాడు కాదు, నువ్వు అయోగ్యుడివి కాబట్టి ఈ మందిరము నీ చేతుల మీదుగా కట్టడము జరగకూడదు అని ప్రభు చెప్పారు. ఎప్పుడైతే ఈ మాట అందిందో దావీదు గారికి పాపం దుఃఖాక్రాంతుడే మోకాలు ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా, కన్నీరు కారుస్తూ ఉండగా, అతని ప్రార్థన దేవుడు మెచ్చి ఏం చెప్పాడు అంటే, నీవు కట్టడము కూడదు కానీ నాన్న, నీ కుటుంబంలో ఉన్న నీ కుమారుడు కట్టచ్చు అన్నాడు. అప్పుడు దావీదు గారికి కాస్త సంపూర్ణమైన సంతోషము కాకపోయినప్పుడు కూడా, పోనీ నా ద్వారా కాకపోయినా నా వంశంలో నుంచి వాడైనా సరే నా కుమారుని ద్వారా దేవుడి మందిరం కట్టబడుతుందంటే ఎక్కడో ఒక చోట ఆనందం బయటికి దేవుడు ఏం చేశాడంటే తీసుకొచ్చాడు. అప్పుడు ప్రభువు అడుగుతున్నాడు దావీదు గారు, అయ్యా నాకు ఎంతో మంది కుమారులు ఉన్నారు కదా, మరి ఆ కుమారులు ఏ కుమారుని పట్టుకోమంటో చెప్పు అన్నారు. అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏమనగా, నీ కుమారులు శ్రేష్టమైనటువంటి జ్ఞానము కలిగి భయభక్తులు కలిగి దేవుని యొక్క ప్రార్థన వైభవంతో ఉన్నవంటి నీ కుమారుడైన సొలొమోను ద్వారా ఈ మందిరాన్ని కట్టమన్నాడు ఆయన. వెంటనే సొలొమోను గారిని పిలిచారు. అతడు ఇంకా బాలుడుగానే ఉన్నాడనే విషయాలు చక్కగా బైబిల్ మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఆ వయసులో దేవుని యొక్క మహామందిరం కట్టేందుకై, ఆ సియోను కట్టేందుకై ఏర్పాటు చేయబడినటువంటి ఈ సొలొమోను గారికి ఉండవలసిన జ్ఞానము ఏ పాటి చెప్పండి. ఏదైనప్పుడు కూడా దేవుడే ఈ సొలొమోను గారిని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆయనే ఈ మందిరాన్ని కట్టించుకుంటాడని చెప్పి దావీదు గారు ప్రార్థన పూర్వకముగా ముందుకు సాగి సభలో కొంతమంది పెద్దల్ని పిలిపించి మాట్లాడడం ప్రారంభించాడు.
ఇదిగో నాన్న, నా కుమారుడు ఈ సమాజంలో చాలా అంటే చాలా లేత ప్రాయం కలిగిన వాడు. అయినప్పటికీ నా కుమారుని ప్రభువారు ఎంపిక చేసుకున్నాడు కాబట్టి ఈ మందిరం కొరకు నేను సిద్ధం చేసిన వంటి కొన్ని వస్తువులలో ప్రత్యేకమైనవి సభాముఖములో నేను మీ మధ్యలోకి వచ్చి మాట్లాడుతున్నాను. ఆ ప్రత్యేకమైనటువంటి వస్తువులు, ప్రత్యేకమైనటువంటి రాళ్ళు, ప్రత్యేకమైన లోహాలు ఏమనగా అని మాట్లాడుతూ ఆయన ఈ 2వ వచనాన్ని సభాముఖంలో ఆయన మాట్లాడడం ప్రారంభించాడు. అది ఏమనగా, అదిగో నేను బహుగా ప్రయాసపడి, ఎంతో కష్టపడి, దేనికోసం కష్టపడ్డాడు? దేవుని మందిరం కోసం, దేవుని మందిరం యొక్క నిర్మాణం కోసము బహుగా కష్టపడి, ఎంతగానో శ్రమించి తాను పోగు చేసిన వాటిలో కొన్ని లోహాల గురించి మాట్లాడుతున్నాడు. ఏమనగా, అదిగో ఈ మందిరములో ఎక్కడైనా బంగారం ఉపయోగించిన ఎడల అక్కడ బంగారాన్ని సిద్ధం చేశాను. జాగ్రత్తగా నేను అసల్లోకి వచ్చాం. ఒకవేళ వెండి అవసరం అంటే వెండిని సిద్ధం చేశాను, రాగి అవసరం అంటే రాగిని సిద్ధం చేశాను, ఇత్తడి అవసరం అంటే ఇత్తడిని సిద్ధం చేశాను. వింటున్నారా? ఇనుము అవసరం అంటే ఇనుమును కూడా సిద్ధం చేశాను. అంత మాత్రమే కాదు కానీ మీరు ఈ దేవాలయంలో అద్భుతముగా మన కండ్లకు బాగా ఇంపైనవి ఏమైనా రాళ్ళు ఉంటే కనుక శ్రేష్టమైన రాళ్ళను కూడా నేను తీసుకొని వచ్చాను. అయితే వీటి అన్నిటిలో కంటే మిక్కిలి విలువ గల నానావిధ రత్నములను, తెల్ల శలువరాయిని కూడా విశేషముగా సంపాదించి అంటాడు ఆయన. ఏంటంట? ఏం సంపాదించాడంటే అండి, తెల్ల శలువరాయిని కూడా విశేషముగా సంపాదించి అంటున్నాడు ఆయన. బంగారము చెప్పే విధానంలో విశేషమైన మాట వాడాడంటారా? వెండి అనే లోహంలో వాడా? చెప్పవేంటి? రాగి అనే విషయంలో, ఇత్తడి అనే విషయంలో, అంటే దేనిలో కూడా వాడినటువంటి ప్రత్యేకమైనటువంటి మాట ఎక్కడ వాడాడయ్యా అంటే శలువరాయి విషయంలో వాడాడు. ఈ మాటలో మనకి రాయి అనే మాట కనబడుతుంది. ఏ మాట చెప్పండి? రాయి విశేషంగా కనుక్కోవడం ఏంటండి? పెచ్చి కాబోతేనే ఏమండి? రాయి విశేషంగా కనుక్కోవడం ఏంటి? బంగారం కనుక్కున్నావా? గ్రాము 11,000 మామూలు విషయం కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెండి కనుక్కున్నావా? మామూలు విషయం కాదు అది. పోనీ రాగో, ఇత్తడో, కంచో, సత్తో ఏదోడు కనుక్కున్నావా? అది కూడా మామూలు విషయమే అనుకుంటున్నాడు. కానీ దావీదు గారికి శ్రేష్టమైనది, దావీదు గారికి బాగా విలువైనటువంటి వస్తువు ఏమైనా ఉందంటే కనుక అది చలువరాయే అంట. స్తోత్రం చెప్తారా దగ్గరగా? హల్లెలూయా, హల్లెలూయా. ఏముంది అసలు చలువరాయిలో? చెప్పగలరా? అసలు ఈ చలువరాయి అంటే అర్థం ఏంటంటారు? ఏమండి? చలువరాయి అంటే రైట్, ఓకే, మీ మాటకి నేను అంగీకరిస్తాను. చలువ అంటే అర్థం ఏంటి? చల్లదనం. ఏం చెప్పండి అమ్మా? చల్లదనం. చలువ అంటే చల్లదనం. ఈ చల్లదనాన్ని ఇచ్చే రాయి ఎక్కడ దొరుకుతుంది? దీని ప్రత్యేకతలు ఏంటంటారు చెప్పండి? మీకు ఎవరికైనా తెలిసి అంటారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాయి గురించినటువంటి కొన్ని మాటలు మనకు జ్ఞాపకం చేసుకుందాం. ఇది కేవలము దేవాలయంలో కాదు కానీ రాజుల గృహాల్లో కూడా ఉంటుందట. ఇంకా చెప్పాలంటే కనుక ఎస్తేరు గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఏమో తెలుసా? వారి యొక్క దేవాలయంలో ప్రాముఖ్యమైనటువంటి అద్భుత వస్తువులు ఏమైనా ఉంటాయి కనుక అది చలువరాయి అంట. అది చూసేందుకు అనేకమైన మన దేశాల్లో నుంచి రాజులు రాన్ని కూడా చూడాలట. దేనికోసం? బంగారాన్ని చూడడం కాదు, వెండినో ఇత్తడిని చూడడానికి కాదు. ఏం రాయి చూడడానికంట? చలువరాయిని చూడడానికి వచ్చేవారట. అసలు ఈ చలువరాయిని ఎక్కడ దొరుకుతుంది అని మనం ఆరాధిస్తే కనుక ఇది భూమి లోపల దొరికిద్దట. ఇది ఎక్కడ దొరికిద్ది అంటే అండి, భూమి లోపల దొరికిద్ది. అంటే ఇది ఎక్కడుందంటే భూమి లోపల ఉందంటే అది చీకట్లో ఉందా, వెలుగులో ఉందా? చెప్పాలి. భూమి పైన వెలుగుంటే భూమి లోపల ఏముందండి? చీకట్లో ఉన్న రాయి గురించి దావీదు గారే కానీ, చీకట్లో ఉన్న రాయి గురించి అహష్వేరోషే కానీ, చీకట్లో ఉన్న రాయి గురించి అనేకమైన రాజ్యాలే కానీ దేనికన్నా వేగులు పడుతున్నారు? ఏమండి? ఎందుకు వేగులు పడుతున్నారు చెప్పు? ఈ చీకట్లో ఉన్న రాయి గురించి ఎందుకని వేగులు పడుతున్నారు?
పడుతున్నారు? ఈ చీకట్లో రాయి గురించి దేనికని సాగిలు పడుతున్నారు? ఈ చీకట్లో రాయి గురించి ఎందుకని ఆలోచిస్తూ ఉన్నారు? ఈ రాయి నా భవనంలో ఉంటే గనక, ఈ రాయి దేవాలయంలో ఉంటే గనక, ఈ రాయి నా గృహంలో ఉంటే గనక, ఈ రాయి నా భవనంలో ఉంటే గనక అద్భుతంగా ఉంటుంది, రాజుల కంటేనే అధికమైన రాజుని అని పేరు సంపాదించుకునే రాయి ఈ రాయి అంట. దేవుని స్తోత్రం చెప్తారా దగ్గరగా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాయికి రెండో పేరు ఉంది. ఆ పేరు ఏమనగా సున్నపు రాయి. ఏం చెప్పండి? సున్నం ఏ రంగులో ఉంటుంది? తెల్లగా ఉంటుందా? నిజమేనా? సున్నపు రాయి, సున్నం అంటే అట్లా ఉంటుందండి. సున్నం తెల్లగా ఉంటుందా? స్తోత్రం కలుగును గాక. తెలిపేలే. సున్నపు రాయి అని అర్థం దీనికి. ఎండకి, వానకి, చలికి దానిలో నుండి వస్తున్నటువంటి ఉష్ణోగ్రతను తీసుకొని భూమిలో ఉన్న ఆ మట్టిని రాయిగా మలిచేది సున్నపు రాయి. ఈ రాయి అగాధంలో ఉన్నప్పటికీ, చీకట్లో ఉన్నప్పటికీ దాన్ని తవ్వి తీసిన తర్వాత 3 విషయాలు నేర్చుకోవాలి దాని నుంచి. మన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పండి అమ్మా? 3 విషయాలు నేర్చుకోవాలి. నంబర్ వన్ ఏమనగా ఆ రాయి మంచి పనివాని చేతిలో పడాలి. ఆ రాయి, హలో, అర్థమవుతుందన్నమాట? ఆ రాయి అది సాధారణమైనటువంటి సున్నపు మట్టి. ఎక్కడ? భూమిలో ఉన్నప్పుడు అది సాధారణమైనటువంటిదే. మనం చూసి ఏంట్రా చూడమే అంత మాత్రమే కానీ అది చూడంగానే ఆకర్షణీయంగా కనబడే మట్టి కాదు అది, రాయి కాదు అది. కానీ అది అంత ఆకర్షణీయంగా కనబడాలంటే కనుక అది మంచి పనివాని చేతిలోకి వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క చలువు రాయి దానికి అర్థమేమనగా మన క్రైస్తవ జీవితం. ఏమని చెప్పండి అమ్మా? హలో, చెప్తున్నారు అందరూ కూడా. మన క్రైస్తవ జీవితం ఎటువంటిదయ్యా అంటే చలువు రాయి వంటిదే. చూడ్డానికి ఎవరికి కూడా వెలువలేనిదిగా కనబడుతుంది. చూడ్డానికి ఎవరికి కూడా ఏమంటే అక్కర్లేదంటే కనబడుతుంది. చూడ్డానికి ఎవరికి కూడా అసహ్యంగా కనబడినప్పుడు కూడా ఈ చలువు రాయి ఏ విధంగా భూమిలో ఉంటుందో అదే విధంగా అగాధంలో ఉన్న ఈ క్రైస్తవ జీవితం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ విలువ ఏంటో, నీ విలువ ఏంటో నిన్ను బాగుపరిచే వారి చేతికి వచ్చేంత వరకు తెలియదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్కసారి నువ్వు నీ రూపాన్ని మార్చగలిగినటువంటి ప్రభువు దగ్గరికి నువ్వు వచ్చావు అనుకోండి, అతని చేతుల్లో పడ్డావు అనుకోండి, నువ్వు ఏ విధంగా మారిపోతావు అంటే ఒక అబ్రహాముగా మారుతావేమో. దేవుని స్తోత్రం చెప్పండి దగ్గరగా. ఒక ఇస్సాకుగా మారుతావేమో, ఒక యాకోబుగా మారుతావేమో, ఒక పేతురుగా మారుతావేమో, ఏమండి ఒక యోహానుగా మారుతావేమో, యేసు ప్రభు వారికి రూపాన్ని ధరించుకుంటావేమో. ఎప్పుడో తెలిసినప్పుడు ఏం పెట్టారో నీ క్రైస్తవ జీవితం అనబడినటువంటి ఆ చలువ రాయి వచ్చి ఆ పనివాని చేతిలో పడినప్పుడు దేవుని స్తోత్రం కలుగును గాక. మేము ఇదివరకు ఇట్లాంటి రాళ్ళు ఎక్కువగా మన ప్రాంతంలో ఎక్కడ దొరుకుతాయి అంటే కోదాడ అనే ప్రాంతం తెలుసా మీకు? కోదాడ తెలుసా? అక్కడికి వెళ్ళండి ఒకసారి. భూమి నుంచి పైకి తన్నుకుని వస్తుంది రాయి. తెలుసా మీకు? పైకి తన్నుకుని వస్తుంది రాయి, ఒక రాయి. ఒక్కసారి కనుక ఆ రాయిని చూసారంటే కనుక దానికి తవ్వుకుంటూనే పోతారు కిందకి, తవ్వుకుంటూనే వెళ్ళిపోతారు కిందకి. ఒకసారి రాజీ వాళ్ళ తాతగారు చనిపోయినప్పుడు, అది ఎక్కడది, ఏ ఊరది, సత్తెనపల్లి వెళ్ళాం మేము. సత్తెనపల్లి వెళ్ళినప్పుడు ఆయన సమాధి వాళ్ళ పొలంలో చేశారు ఆయన్ని. ఆ పొలం గుండా వెళ్తున్నప్పుడు ఒక దాదాపుగా 2-3 ఎకరాలు తవ్వేశారు. నేను మా నాన్నగారు, తర్వాత వాళ్ళ బాబాయ్ గారు, వాళ్ళ పెద్దనాన్నగారు, వాళ్ళ నాన్నగారు అక్కడే ఉండి మేము నిలబడి చూస్తూ ఉన్నాం. మొత్తం తవ్వేశారు. ఏ విధంగా తవ్వారయ్యా అంటే దాదాపుగా మేము నిలబడిన ఆ ప్లేస్, ఆ స్థానం నుండి కిందకు చూస్తే గనక సుమారుగా 30 అడుగులు తవ్వారు లోతున. 30 అడుగులు తవ్వారు లోతున. ఎక్కడ చూసినా సరే తెల్లటి సున్నం, ఎక్కడ చూసినా తెల్లటి సున్నమే. మొత్తం ఈ ఎకరం అంతా కూడా దాదాపుగా మరి ఎన్ని ఎకరాలు తవ్వారు తెలియదు కానీ మరి దేని పెట్టారా, ఎకరం లోపల దాదాపుగా 30 అడుగులు తవ్వుకుంటూ పోయినా అంతా ఏ విధంగా ఉంది అంటే తెల్లటి సున్నం.
అక్కడతో ఆపేశారు. మరి ఎందుకు ఆపారో ఏమో ఎలాగా మనకు 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 తెలియదు కానీ తెల్లారా, ఆ రాయి వారికి పనికొచ్చింది కాబట్టి వారు ఏం చేశారంటే 30 అడుగులు తవ్వుకుంటూ వెళ్ళిపోయి దాంతో ఏం చేశారంటే చలవరాయిని మార్చారు. మీకు ఆఖరణ చెప్తా అసలు చలవరాయి ఏంటి? దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాయి ఎవరి చేతిలో పడాలి చెప్పండి? మంచి పనివారి చేతిలో పడాలి. ఆ పనివానికి ఎటువంటి ఆలోచన కలిగి ఉండాలి అంటే, రూపము లేని వంటి ఆ చలువ రాయిని అద్భుతమైన రూపంలోకి తీసుకురావాలనే ఆలోచన ఉండాలి ఆ పనివానికి. అవి మనం ఈ రోజున మన క్రైస్తవ జీవితాన్ని పనికొచ్చే వారి చేతిలో పెడుతున్నామా, పనికిరాని వారి చేతిలో పెడుతున్నామా చెప్పండి అమ్మా. తల్లులారా చెప్తున్నారా? పనికొచ్చే వారి చేతిలో పెడుతున్నావా, పనికిరాని వారి చేతిలో పెడుతున్నావా? జాగ్రత్తగా వింటే గనక మీకు మీరే అర్థం చేసుకోవాల్సిన మంచి విషయములు ఏమనగా, ఈనాడు వీధికి ఒక మందిరం వెలుస్తుంది. తప్పుగా అనుకోమాకండి. ఆ మందిరములో ఆత్మీయముగా దేవుని సేవకులు చక్కగా ఉండి ఆత్మల భారముగా నడిపిస్తే గనక దేవుడికి స్తోత్రం కలుగును గాక. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే, సంఘములో ఎప్పుడైతే సేవకుడు వీక్ గా ఉంటాడో, ఆ వీక్ గా ఉన్న ఆ సేవకుని బట్టి కొంతమంది సంఘ పెద్దలు లేచి అదే ప్రాంతంలో సంఘాలు ఏర్పాటు చేసి అదే ప్రాంతంలో సంఘాన్ని చెదిరించి, వాక్యము రాదు, సాక్ష్యం చెప్పడం రాదు, పాటలు పాడడం రాదు, ఏమీ రాదు, కానీ అన్నీ నాకు తెలుసు అని చెప్పి ఏమండి క్రైస్తవ జీవితంలో పట్టుకొని నేను మారుతా అని చెప్పి వచ్చే పని లేని లేదా పని రాని వారి చేతిలో నువ్వు వెళ్ళావంటే కనుక ఏమైపోతావు? ఏంటి నువ్వు? ఏం తల్లి ఏమైపోతావు చెప్పు? ఏమైపోతావు? పాడైపోతావు, పాడైపోతావు. దేవునికి స్తోత్రం చెప్పండి దగ్గరికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మల భారము కలిగిన వారు, అభిషేకము కలిగిన వారు, దేవుని దర్శనము కలిగిన వారు, దేవుని మాటను వింటున్నవారు, దైవావేశము కలిగిన వంటి సేవకులు ఎక్కడైతే ఉంటారో అటువంటి పని వారి దగ్గరికి నీ ఆత్మీయ జీవితం వెళ్ళిందంటే గనక చీకటిలో నుంచి ముందు ఆ పనివారు చేసే మొట్టమొదటి పని ఏంటంటే అగాధములో నుండి ఆ చీకటిలో నుండి ముందు నేను పైకి తీసుకొని వస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరికి హల్లెలూయా. ఈ సున్నపురం ఎక్కడ ఉంటుందండి? సున్నపురం ఎక్కడ ఉంటుందండి? భూమి లోపల, అంటే చీకట్లో ఉంది. ఇప్పుడు ఆ పనివాడు వచ్చి ఏం చేశాడు? ఆ చీకటిలో ఉన్న రాయిని తీసి చక్కగా వెలుగులోకి ముందు దాన్ని ఏం చేశాడండి? వెలుగులోనికి దాని రంగేంటో చూపించడానికి ప్రయత్నం చేశాడు. దాని రంగేంటో చూడడం ప్రయత్నం చేశాడు. భూమిలో ఉన్నంత వరకు దాని రంగేం లేదు. కానీ ఎప్పుడైతే అది భూమిలో తువ్వబడి బయటికి వచ్చిందో దానిలో వచ్చినటువంటి ఆ పేరు ఏమనగా సున్నపు రాయి. అంటే ఇది ఎలా ఉంది? తెల్లగా చక్కగా ఉంది. కానీ ఇది నేను ఏం చేయాలా పనివారయ్య అంటే, నంబర్ వన్ దీనిని చేయాల్సిన పనులు ఏమనగా, ఒకటి దానిని చెక్కాలి. ఏం చేయాలండి? దాన్ని ఏం చేయాలి? చెక్కాలి. దానికి అంటే మంచి రూపంలో దాన్ని చెక్కాలి. ఎలా పడితే అట్లా కాదు, దాని మంచి రూపంలో చెక్కాలి. రెండవదికి దానిని నునుపు చేయాలి. దాన్ని ఏం చేయాలి? ఎగుడు దిగుడు ఉంటది కదండి, మరి దాన్ని ఏం చేయాలప్పుడు? చక్కగా నునుపుగా చేయాలి. మూడోదిగా ఏంటి అంటే మెరుగు పెట్టాలి. ఏం చేయాలండి? హలో, ఏం చేయాలి? మూడోదిగా మెరుగు పెట్టాలి. ఎందుకంటే చక్కగా దాని ఒక ఆకారం తీసుకొచ్చాడు. ఆకారం తీసుకొచ్చిన తర్వాత ఎటువంటి ఎగురు దిగుడు లేకుండా చక్కగా దాన్ని నునుపుగా మార్చేశాడు. నునుపుగా ఉన్న రాయిని ఇప్పుడు ఏం చేయాలి? మెరుగు పెట్టాలి. మెరుగు పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ రాయి ఎలా మారిపోయింది అయ్యా అంటే, అద్భుతమైన వంటి రంగులతో బయటికి వెలువడుతూ ప్రకాశకరముగా కనబడిన వంటి రాయిని ఎవరు ఆకర్షించారయ్యా అంటే, ప్రాముఖ్యంగా రాజుగారే ఆకర్షించబడ్డారట. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. 3 విషయాలు చెప్పాను మీకు నేను. నంబర్ 1 ఒకటేం చెప్పండి అమ్మా. ఏం చేయాలి? రాయిని ముందు చెక్కాలి. ముందు ఏమవ్వాలండి? క్రైస్తవుడిగా నీ జీవితము కూడా దేవుని చేతిలో చెక్కబడాలి. ముందు ఏమవ్వాలండి? దేవుని చేతిలో ఏమవ్వాలి? చెక్కబడాలి. ఆ రాయి చక్కగా ఎవరైతే ఆ రాయిని బాగు చేస్తూ ఉన్నాడో అతని చేతిలోకి వెళ్ళిన తర్వాత నేను మాట వినను అని చెప్పి వదిలేసింది అనుకోని, రాయి ఏమైపోద్ది? పగిలిపోద్ది. కానీ ఎంతో ఓపికతో, ఎంతో సహనముతో తన చేతిలో ఉన్న రాయిని చాలా జాగ్రత్తగా పట్టుకొని చక్కగా ఆ రాయి సహకరిస్తున్న విధానముగా అది
మార్చి దాన్ని ఏం చేశాడంటే నునుపు చేశాడు. దాని ముందు ఏం చేశాడండి? అందరు చెప్పండి, ఏం చేశాడు? ముందేం చేశాడు? దాన్ని చెక్కాడు, ఒక రూపం తీసుకొచ్చాడు. ఆకారము లేని వంటి ఆ సున్నపు రాయిని, ఆకారము లేని వంటి ఆ చలువు రాయికి ఏం తీసుకొచ్చాడయ్యా అంటే ఒక రూపాన్ని తీసుకొచ్చేసాడు. ఓ క్రైస్తవుడు కూడా నీకు ఒక రూపము రావాలంటే దేవుని చేతిలో చెక్కబడి, ఆయన యందు అనేకమైన శోధనలు అనుభవించబడి, ఆయన యందు అనేకమైన నిందలు అనుభవించబడి, అనేకమైన సమస్యలు అనుభవించబడి, నీవు ఇంటి వారు దేవుడి యందు అద్భుతమైన నిర్మాణము, అద్భుతమైన రూపంలో చెక్కబడేంత వరకు క్రైస్తవుడు ఎలా ఉండాలి అంటే ఓపికతో చూస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. ఎలా ఉండాలంటే ఓపికతో, నోరెత్తరే, ఓపికతో. ఎందుకంటే మనం దేవుని చేతిలో చెక్కబడాలి కదా. అవునంటావా కాదంటావా? అవునంటారా కాదంటారా? దేవుని చేతిలో చెక్కబడిన తర్వాత, ఆ చెక్కుడైన తర్వాత దేవుని సంగమం ఎక్కడైనా నునుపు లేకుండా ఎగుడు దిగుడు ఉందేమో అని జాగ్రత్తగా పరిశీలన చేసి, అంటే నీ క్రైస్తవ జీవితంలో ఎక్కడైనా ఎత్తులు పల్లాలు ఉన్నాయేమో, నీ క్రైస్తవ జీవితంలో ఎక్కడైనా ఇదిగో ఎత్తులు పల్లాలు ఉన్నాయేమో, మంచి చెడులను జాగ్రత్త పరిచి నీ క్రైస్తవ జీవితాన్ని నునుపుగా చేసేందుకు నీ పనివాడు ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో ఆ పనివాడు ఎవరయ్యా అంటే నీ సేవకుడే ఆ పనివాడు. ఎవరు చెప్పండి అమ్మా? నీ సేవకుడే ఆ పనివాడు. నీ ఆత్మీయ స్థితిని చెక్కేవాడు, నీ ఆత్మీయ స్థితిని బాగుపరిచేవాడు, నీ ఆత్మీయ అద్భుతమైన ప్రార్థన జీవితాన్ని చక్కగా చెక్కుకుంటూ వచ్చేవాడు, నునుపుగా చేసుకుంటూ వచ్చేవాడు. ఎగుడు దగుడు లేకుండా, ఇదిగో ఎటువంటి పాపం అనేది లేకుండా, ఎటువంటి శ్రమ అనేది లేకుండా, ఎటువంటి పాపం, ఎటువంటి చీకటి బ్రతుకునేది లేకుండా, నీ జీవితంలో ఎత్తు పల్లాలనేవి లేకుండా నునుపుగా చేసేందుకు ఏం చేస్తానండి దేవుని సేవకుడు? నీవు అనగా చలువురాయనబడి నీ క్రైస్తవ జీవితానికి అద్భుతముగా మార్చేందుకు కష్టపడుతున్నాడు. గుర్తుపెట్టుకో. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే చాలా వరకు కూడా సంఘాలు ఏముంటాయి అంటే ఈ దినాల్లో హెచ్చరికలు ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నప్పుడు అందరూ కూడా ఏం చేయాలి? ఆ హెచ్చరికలను తీసుకోవాలి. అలా తీసుకుంటేనే నువ్వు దేవుడి యందు ఆ సేవకుని చేతిలో చెక్కబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ చలువురాయి గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఒకవేళ గనక ఈ చలువురాయి కొండగా ఉందనుకోండి, ఆ కొండను తీసుకొచ్చి ఇంట్లో డెకరేషన్గా పెట్టగలమా మనము? ఏమండి, పెట్టగలమా? ఎందుకని పెట్టలేవు? అది రాయి ఇది రాయే కదా, అవునా కాదా? స్తోత్రం చెప్పగలరా దగ్గరగా? ఆ కొండరాయి మార్పు లేనివంటి క్రైస్తవుడైతే చెక్కబడిన రాయి మార్పు పొందిన క్రైస్తవుడు. క్రైస్తవులు అని పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా పరలోకానికి చేరలేరు. గుర్తుపెట్టుకోండి. ప్రతి కొండ కూడా దేవునికి ఇష్టముగా ఉండదు. ఆ కొండ ఏమవ్వాలంటే చెక్కబడాలి. ఏమవ్వాలంటే చెక్కబడాలి, నునుపుగా చెక్కబడాలి. అద్భుతముగా ఆ పనివాని చేతిలో మాట వింటూ చెక్కబడిన ఎడల అది ఏమవుతుంది అంటే ప్రాముఖ్యంగా దేవుని సంగమా, అది దేవునికి మరియు రాజుకి, అధికారులకి, పనివానికి ఆకర్షణీయంగా కనబడుతుందట. ఎలా కనబడుతుందంటండి? హలో, అందరు చెప్పాలి, ఎలా కనబడుతుందండి? ఆకర్షణీయంగా కనబడాలి. ఇక మూడోది ఏంటి అంటే ఆ రాయికి అతను ఏం చేశాడు చెప్పనమ్మా? మెరుగు పెట్టాడు. ఏం చేశాడండి? మెరుగు పెట్టడం అంటే పాలిష్. ఏం చేశాడు? నీ క్రైస్తవ జీవితం ఇంతవరకు కూడా ఎన్ని అగచాట్లు వచ్చిన తల్లులారా, ఎన్ని శ్రమలు వచ్చిన తండ్రులారా, నీ జీవితంలో ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా సరే ఏ మాత్రం కూడా వెనకడుగు వేయకుండా చక్కగా నీ క్రైస్తవ జీవితాన్ని నునుపుగా మార్చుకొని, చక్కగా నీ క్రైస్తవ జీవితాన్ని సేవకుని చేతిలో చెక్కబడి, చక్కగా నీ క్రైస్తవ జీవితాన్ని అద్భుతంగా దేవుడి ముందు పెట్టేందుకు సమసిద్ధుడిగా ఉన్నప్పుడు సేవకుడు చేసే మొట్టమొదటి ఏంటి అంటే బాప్తిజము అనే మెరుగు నీకు పెడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ మెరుగు అది? అందరూ చెప్పాలి, ఏ మెరుగమ్మది? బాప్తిజం అనే మెరుగు పెడతాడు దేవుడు నీకు. ఈ మెరుగు పెట్టిన వెంటనే
రాజుగారికి ఆ రాయి ఎంత ఆకర్షణీయంగా కనబడిందో, ఎన్ని రంగులతో ఎంత హంగుగా కనబడిందో, అంతే అంతే ఆకర్షణీయంగా దేవుని కంట ఎవరు కనబడతావు అంటే చలువరాయి అనబడుతున్న వంటి నీవు నీ క్రైస్తవ జీవితం దేవుడు కనబడి తెలుసునామంలో. హల్లెలూయా. చెప్పాలి దగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. ఒక శ్రేష్టమైనటువంటి చలువ రాయిని, సున్నపు రాయిని, తెల్లటి రాయిని వారు తీసుకొచ్చి ఏం చేశారు అంటే సుందరముగా మార్చేశారు. ఎలా మార్చారంటండి? ఎలా మార్చారంటమ్మా? దేవుని ఆలయంలో పెట్టడం అంటే సాధారణమైన విషయం అంటావా? అవునంటారు కాదంటారు తెల్లరా? దేవుని ఆలయంలో పెట్టడం అంటే సాధారణమైన విషయం అంటారా? బంగారం పెట్టి అంటే తేలిగ్గా రాయిని ఎందుకు పెట్టారా అని అడిగేవాడు ఎవరు లేడంటారు అక్కడ. స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఈనాడు దేవుడి మందిరము కడుతున్నామంటే విశ్వాసులందరూ కూడా పాపం అప్పో సప్పో చేసి తలొక ఎంతో కొంత వెచ్చి మందిరంలో ఏదో ఒక పాలు పంచుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ మందిరం కొరకు చక్కగా ధనాన్ని అర్చిస్తూ ఉన్నారో వారి ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే పాస్టర్ గారు మందిరానికి ధనాన్ని చక్కగా సక్రమంగా ఖర్చు పెడుతున్నాడా లేదా అనే ఆలోచన వారికి ఉంటుంది. ఉంటుందంటారా? ఉండదంటారా? ఉంటుంది. ఎందుకంటే వారు 10 రూపాయలు ఇచ్చినా సరే ఆ 10 రూపాయలు వారి కష్టార్జితం కాబట్టి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో కాబట్టి దేనిని గమనించండి, అలాగా ఆరాధిస్తున్న సమయంలో దేవుని ఆలయంలో బంగారమును ఒక చోట, వెండిని ఒక చోట, రాగిని ఒక చోట పెట్టి అదే స్థానంలో ఈ చలువరాయిని పెట్టినప్పుడు ఇదేంట్రా దావీదు గారు ఆ అద్భుతమైనటువంటి లోహాల మధ్యలో ఈ రాయి ఎందుకు పెట్టాడు అని అడగకుండా ఉండేందుకు బంగారము కంటే వెండి కంటే రాగి కంటే ఇత్తడి కంటే సౌందర్యముగా మార్చినటువంటి ఆ చలువరాయి మధ్యలో పెడితే బంగారము తీసి పడేసిందట రాయి ముందు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరగా హల్లెలూయా. ఆ బంగారం ఏమాత్రం కూడా విలువైందిగా కనబడటం లేదు. ఆ వెండి ఏమాత్రం కూడా విలువైనదిగా కనబడడం లేదు. ఆ రాగి కానీ, ఇత్తడి కానీ, ఇనుము కానీ, ఏ లోహాలు కానీ, ఏ రత్నాలు కానీ, ఏ వజ్రాలు కానీ ఆ రాయి ముందు విలువైనవిగా కనబడటం లేదు. ఎందుకనగా ఆ రాయి ఎవరి చేతిలో చెక్కబడిందంటే పనివాని చేతిలో చెక్కబడింది కాబట్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరగా హల్లెలూయా. పనివాని చేతిలో చెక్కబడినటువంటి ఆ సున్నపు రాయి, ఏమండి, ఆ చలువ రాయి ఈనాడు ఏ విధంగా ఉందండి? ప్రాముఖ్యంగా రాజులను సైతము, రాణుల సైతము, దేశాలు సైతము, అనేకమైనటువంటి అధికారులు సైతము ఆకర్షణీయముగా మార్చబడింది. ఎలా మార్చబడింది? హలో, అందరు చెప్పండి. ఎలా మార్చబడిందమ్మా? ఆకర్షణీయంగా మార్చబడింది. ఈనాడు అగాధములో భూములో దాగి ఉన్నటువంటి నీ ఒక చలువురాయి అయితే, నీ ఒక సున్నపురాయి అయితే, నీ ఒక తెల్లరాయి అయితే నీవు ఎవరి చేతిలో పడాలి అంటే పనివాని చేతిలో పడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ పనివాని గురించి ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు తెల్లారా. దేవుడు నీకు సంఘాన్ని బాధ్యతగా అప్పచెప్పినప్పుడు ఆ పనివాని కూడా దేవునికి బాధ్యతగా అప్పచెప్తాడు యేసునామంలో. మనం తిరగాల్సిన అవసరం లేదు, పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఈ మందిరానికి వస్తున్నావంటే గనక నీ జ్ఞానం బట్టో నీ తెలివిని బట్టో కాదు, కానీ దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ స్థలములో ఆయన పనివాడిని ఉంచి ఉన్నాడు కాబట్టి ఆ పనివాని చేతిలో మీరు పడితే మీరు కూడా ఏ విధంగా మారబడతారంటే ప్రాముఖ్యం తెల్లారా, ఇదిగో పాలిష్ పట్టినటువంటి ఆ చలువురాయిగా మార్చబడతారు యేసునామంలో. హల్లెలూయా. చెప్పాలి దగ్గరగా హల్లెలూయా. అర్థమైంది తెల్లారా? క్రైస్తవులు అంటే పేరు పెట్టుకున్నా మేము దేవుని నమ్ముకున్నామండి, అట్ట కాదు. మాకు తెలిసి బైబిల్ గురించి మా మొత్తం తెలుసండి, అది కాదు. మేము దేవుణ్ణి నమ్ముకున్నప్పటి నుంచి ఇప్పుడు దాకా మా వయసు అంత లేదు నీ అనుభవం, ఇది కాదు. స్తోత్రం చెప్పండి దగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, చేతులు పైకి ఎత్తండి. మరి చెక్కపోతున్నాను, మరి మీరు అందరూ చెక్కద్దు, నేను ఇట్టగా బతుకుతా అంటున్నారు. మీరు చేతులు పైకి లేపు, అందరూ పైకి లేపండి, అందరూ పైకి లేపాలి. చేతులు పైకి లేపండి, లేపు, పైకి లేప. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పాలి దగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమా జ్ఞాపకం చేసుకోనండి, మనమందరం కూడా ఈనాడు చెక్కబడాలి. మనమందరం ఈనాడు ఆ నునుపుగా మార్చబడాలి. మనమందరం ఈనాడు మెరుగుపరచబడాలి. ఎంతమంది అగాధంలో నుంచి బయటకు వచ్చిన వారు, ఎంతమంది దేవుని సేవకుల చేత చెక్కబడుతున్నారు.
మార్చబడుతున్నారు, ఎంతమంది విశ్వాసులు నునుపుగా మార్చబడుతున్నారు, అక్కడి దాకా వచ్చి భక్తి జీవితం వెనక్కి అక్కడి దాకా వచ్చి భక్తి జీవితంలో సన్నగిలిపోతున్నారు. కానీ అక్కడి నుంచి ఇంకో స్టెప్ ఉంది నీకు. ఆ యొక్క అడుగు ఏంటంటే అంటే నీవు మెరుగుపరచబడాలి. ఏమవ్వాలండి? మెరుగుపరచబడాలి. బాప్తీసమని పరిశుద్ధమైన స్థానంలో నువ్వు రావాలి. ఇదిగో దేవుని యందు రొట్టె ద్రాక్షరసం అనబడి బట్టి ఒక గొప్ప స్థలంలోకి నువ్వు రావాలి, ఒక గొప్ప అనుభవంలోకి నువ్వు రావాలి. ఆ గొప్ప ఇదిగో రుచి నువ్వు ఎరగాలి కదా. ఇవేవి ఎరగకుండా, ఏమండి, ఇవి ఏవి తెలియకుండా మనం ఏం చేస్తున్నాం అయ్యా అంటే ప్రాముఖ్యంగా దేవుని సంగమా ఏం చేస్తున్నాం? ప్రాముఖ్యంగా దేవుడి మందిరంకి వస్తున్నాము కానీ చక్కబడట్లేదు. దేవుడి మందిరంకి వస్తున్నాం కానీ మన క్రైస్తవ జీవితము నునుపుగా చేసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు. దేవుడి మందిరంకి వస్తున్నాము కానీ రక్షణ అనే మెరుగుని మనం తీసుకోలేకపోతూ ఉన్నాం. ప్రదేన సంగమా, దేవుడు ఈ రోజు రాత్రి మాట్లాడుతున్న విషయం ఏమనగా, ఒకవేళ గనక ఈ చలువరాయి వంటి జీవితం స్వభావం నీదైతే గనక నిన్ను చెక్కే స్వభావం నాదైతే అంటున్నాడు దేవుడు. నిన్ను మార్చుకునే స్వభావం నాదైతే అంటున్నాడు దేవుడు. నిన్ను మునుపుగా మార్చుకునే స్వభావం నాదైతే అంటున్నాడు దేవుడు. నిన్ను మెరుగుపట్టే స్వభావం నాది అంటున్నాడు దేవుడు. ఎప్పుడైతే నువ్వు దేవుని చేతిలో పడతాయి, దేవుని స్తోత్రం కలుగునుగాక. అయ్యా నేను మారనయ్యా, ఇట్లాగే ఉంటానయ్యా, ఇట్లాగే బతుకుతానయ్యా, ఇట్లాగే చక్కగా నేను సంతోషంగా ఉంటాను, ఆనందంగా ఉంటాను, లోకాన్ని ప్రేమిస్తాను, లోకానుసారమైన జీవితానికి వెళ్తాను, తాగుతాను, తిరుగుతాను, వ్యభిచరిస్తాను, అనేకమైన జోదం ఆడతాను, నా బతికింతే అనుకున్నావు అనుకోండి, అప్పుడు దేవుని చేతులు నువ్వు చెక్కబడవు. గుర్తుపెట్టుకోండి, ఆయన చేతిలో మనం ఏ విధంగా ఉండాలంటే చెక్కబడేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పిన దగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమా, ఈనాడు దేవుడు మాట్లాడిన విషయం ఏమనగా, దేవుడి మందిరములో ఉండాల్సినటువంటి పరిశుద్ధమైన విశేషముగా, ఏమంటున్నాడు ఆయన? విశేషముగా. చదవండి మళ్ళా మూలవాక్యం చదవండి ఒకసారి. మూలవాక్యం చదవండి. మొదటి దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29 అంటే ఆఖరి అధ్యాయములో 2వ వచనం రాయబడిన మాటలు ఏమనగా, తలులో చదవండి ఒకసారి. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, గోమేధిక రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, ఇక్కడ అసలుది మిక్కిలి. హలో, వింటున్నారా? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటంటే మిక్కిలి వెల కలిగిన తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించి తిని. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘం జ్ఞాపకం చేసుకోండి. బబులోన్లో ఉన్న విలువైన వస్తువులలో ఈ చలువరాయి కూడా ఒకటట. దేవుని స్తోత్రం చెప్తారా దగ్గరగా? ఎవరైనా విలువైన వస్తువు చూడాలనుకుంటే కానీ బబులోన్కి పోవాలి. అక్కడ లేని వస్తువు అంటే ఏముండదు, అక్కడ దొరకని వస్తువు అంటే ఏమీ ఉండదు. కానీ అక్కడ ఆ ప్రాంతంలో, ఆ ప్రదేశంలో ఒక విలువైన వస్తువు ఉందంటే కనుక ఆ విలువైన వస్తువు పేరేంటే అంటే అదే చలువరాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ చలువరాయి ప్రకారముగా మనము కూడా మార్చబడును గాక. ఆ సున్నపు రాయి వలె మనం కూడా మార్చబడును గాక. మనము కూడా ఒక పనివాని చేతిలో పడును గాక. దేవునికి స్తోత్రం చెప్తారా దగ్గరగా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీకు దాన్ని రివీల్ చేస్తా. ఆ చలువరాయి ఏంటయ్యా అంటే మన ఇంటి కింద వాడుతున్నాం, చూసావా? ఏంటిది? వైట్ మార్బుల్. ఇప్పుడు మన పాలరాయి అంటావే, ఆ రాయే చలువరాయి అంటే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థవంతులారా, ఆ రాయిని చాలా జాగ్రత్తగా గమనించిన ముందు ఆ రాయి గరుకుగా ఉంటది. ఎలా ఉంటది? అవును కదా? ముందు ఎలా ఉంటది? మా రాయి గరుకుగా ఉంటది. ఆ గరుకుని ఎత్తు పల్లాలను ఏం చేస్తారు? శుభ్రంగా దాన్ని సాఫీ చేస్తారు. ముందు దాన్ని, అవునా కదా, నున్నగా చేస్తారు. దాన్ని నున్నగా అయిపోయిన తర్వాత ఇంటికి కింద చక్కగా నేల మీద పరుస్తారు. దేనికి అనుకున్నావు?
ఎండాకాలం వచ్చినా సరే చల్లగా ఉండేందుకు మార్బుల్స్ వేస్తారు. ఇప్పుడు అందరూ టైల్స్ వేసుకుంటూ పోతున్నారు. టైల్స్ వల్ల ఉపయోగం లే, మార్బుల్ వల్లే ఉపయోగం. ఈ ఈ రాయిని వేస్తారు, చక్కగా రాయిని వేసి ఏం చేస్తారంటే అంత కరెక్ట్గా ఉందా, చక్కగా అంత నున్నగా ఉందా అన్ని చూసిన తర్వాత అప్పుడు దాన్ని ఏం చేస్తారండి, ఏం చేస్తారు చెప్పండి, చెప్పరండి, ఏం చేస్తారు చెప్తాన్ని, మెరుగు పెడతారు, దాన్ని పాలిష్ చేస్తారు దాన్ని. అప్పుడు అది ఏ విధంగా మారుతుందంటే, గడుకుగా ఉన్న రాయి ఏ విధంగా మారుతుందంటే సాఫీగా నున్నగా చూడ్డానికి ఉండడానికి సౌకర్యముగా అందముగా కనబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చెప్పాలి హల్లెలూయా. 2-3 రాళ్లను నేను డౌన్లోడ్ చేసి పెట్టే మీకు చూపిద్దామని. కాకపోతే మన దగ్గర ఇప్పుడు టీవీ పెట్టలేదు కాబట్టి కష్టం మీకు చూపించడం. కానీ ఎప్పుడైనా అది ఏర్పాటు చేస్తాం కాబట్టి ఇక నుంచి ఏదైనా చెప్పేటప్పుడు డిస్ప్లే చేసి చెప్తే బాగుంటుంది కదా, మీకు కూడా చక్కగా అర్థమవుతుందని ఆ ప్రయాసపడుతున్నా నేను. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చెయ్యాలంటే, ప్రతి వారు దేవా మేము కూడా ఆ చలువరాయి ఏ విధంగా అగాధములో ఉందో అట్లాంటి బతుకులు ఉన్న మమ్మల్ని, ఆ చీకట్లో ఉన్న మమ్మల్ని పైకి తీసుకుని వచ్చి మమ్మల్ని చక్కగా చెక్కి, మమ్మల్ని చక్కగా నునుపుగా మార్చి, మమ్మల్ని చక్కగా మెరుగుపెట్టి ఓ గొప్ప సేవకుని చేతిలో ఉంచిన విధానం బట్టి స్తోత్రాలు చెప్తూ, మమ్మల్ని చెక్కు స్వామి, నీ జ్ఞానంతో మమ్మల్ని నడిపించయ్యా, నీ తెలివితో మమ్మల్ని నడిపించయ్యా. ఇదిగో మేము మెరుగు అనబడుతున్నటువంటి బాప్తిసంలోనికి వచ్చి కృప మాకు దయచేయండి అయ్యా అని అందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు చిన్న వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థన చేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోవాలి, అందరు కళ్ళు మూసుకోవాలి. స్తుతి స్తుతి అని పలకాలి, ప్రభువును గణపరచాలి. అందరూ కలిసి చక్కగా ప్రార్థనలో ఉందా. ఈనాడు మనము కూడా ఆ తెల్ల చలువ రాయి వలె మనం ఉండాలి, సున్నపు రాయి వలె మనం ఉండాలి. మనము కూడా అగాధములో ఉన్న రాయి ఏ విధంగా అయితే అనేకమైనటువంటి రంగులతో రాజుని సైతము ప్రకాశింపజేసిందో, అదే ప్రకాశకరమైనటువంటి జీవితము మందై ఉండాలి. ఆ రాయిని చూసి రాజులు ఏ విధంగా ఆకర్షభరితులయ్యారో, ఈనాడు మన జీవితాన్ని, మన ప్రార్థన వైభవాన్ని చూసి చూసి దేవుడు ఆకర్షింపబడాలి. నీ క్రైస్తవ జీవితము చూసి దేవుడు ఆకర్షింపబడాలి. ఇక ఎందాక మన జీవితంలో పాపపు జీవితం జీవిస్తూ ఉన్నాం, ఎందాక మన జీవితంలో అనేకమైనటువంటి శోధనలు, ఎందాక మన జీవితంలో అనేకమైన శ్రమలు. ప్రభు మాట్లాడుతున్నాడు కదా తల్లి, దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయంలో ఏమనగా, నీవు గనక అగాధములో ఉన్నా ఆ తెల్లటి చలువ రాయి వంటి వాడివైతే బాగు చేయగలిగినటువంటి పనివాడు నేను అవుతా అంటున్నాడు ఆయన. బాగు చేయగలిగిన పనివాడు నేను అవుతా అంటున్నాడు ఆయన. దేవుని సంగమా, అందరము కలిసి చక్కగా దేవా దేవుని నామాన్ని కనబరుచుకుందా. దేవా మీకే స్తోత్రములైనా అంటూ రాజులకు రాజుని అధినేతని మనం జ్ఞాపం చేసుకుందాం. దేవుని సంఘమా, ఒక చలువు రాయిగా మారుదామా, ఒక సున్నపు రాయిగా మారుతామా, ఒక తెల్ల రాయిగా మారుదామా? అగాధములో నీ జీవితాన్ని వెలుగులకు తీసుకుని వచ్చే దేవుని నమ్ముకుందామా? ఎవరైతే సంఘానికి వచ్చి, ఎవరైతే మందిరంలో ఉండి కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారో అటువంటి వారికి దేవుడు మాట్లాడుతున్న విషయం ఏమనగా, ఇది మొదలుకొని నేను నిన్ను చెక్కబోతున్నాను, నాకిష్టమైన రూపంలోనికి, నాకిష్టమైన ఆకారంలోనికి, నాకిష్టమైన స్వరూపంలోనికి నిన్ను చెక్కబోతున్నాను, నేను చెక్కబోతున్నాను. ఎత్తులు పల్లాలు లేకుండా, ఎగురు దిగుడు లేకుండా, ఎక్కువ తక్కువ లేకుండా నేను నిన్ను
నునుపుగా మార్చిపోతున్నాను. నువ్వు ఎప్పుడైతే ప్రభులోకి వస్తూ ఉన్నావో, ఎప్పుడైతే దేవుళ్ళకి వస్తూ ఉన్నావో, ఆ నిమిషమే నేను నిన్ను మెరుగుపరచబోతున్నాను, బాప్తిస్మం ఇవ్వబోతున్నాను, రక్షణలను నడిపించబోతున్నాను. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఓ సహోదరి, ఓ సహోదరుడా, దేవునితో మాట్లాడుతున్న విషయం ఏమనగా, ఒక చలువరాయిగా నువ్వు మార్చబడాలి. ఒక చలువరాయిగా నువ్వు మార్చబడాలి. నీ జీవితము తెల్లటి చలువరాయిగా మార్చబడాలి, ఆకర్షణీయంగా మార్చబడాలి. రాత్రి వేళ ప్రభువా, నీకంటే నేను ఆకర్షణీయంగా లేనేమో, నీకంటే నేను చూడ్డానికి కూడా ప్రభువా నచ్చలేని వంటి స్థితికి నేను వచ్చేసానేమో. నన్ను క్షమించండి, నన్ను మన్నించండి అయ్యా. విలువ లేని వంటి రాయిని విలువ కలిగా మార్చిన వాడివు నువ్వు. విలువ లేని మా జీవితాన్ని విలువగా మార్చగలిగిన వాడివు నీవే. ఈ రాత్రి మేము ప్రార్థన చేస్తున్నామయ్యా, మా జీవితాలను వెలుగుగా మార్చనేస్తున్నాము, వెలుగుగా మార్చనేస్తున్నాము. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు అడగాలి, హిమము కంటే తెల్లగా మార్చయ్యా, ఇసోపుతో మమ్మల్ని కడుగు వేసయ్యా. ప్రార్థన చేద్దాం. వాక్యము నిమిత్తమే మన మధ్యలో ఉన్నటువంటి దీనమ్మ గారు ప్రార్థన చేస్తారు. చేయమ్మా, వాక్యము గురించి ప్రార్థన చేద్దాం. చేయమ్మా. హృదయంలో నీరు కట్టి ఫలించాలి తండ్రి నాయన. వినుటి వలన విశ్వాసం కలిగే తండ్రి. అయ్యా, దేని కొరకు మాకు చెబుతున్నారు, దేని కొరకు మేము వింటున్నాము, అది తెలుసుకోవాలి తండ్రి నాయన. భూమిలో ఉండే రాయిని ఎలా మెరుగుపరిచేవో తండ్రి, ఈ చేతితో చెక్కి దాన్ని సుందరంగా తయారు చేసి అది ఇంటిలో ఉండేటట్టుగా చేసేవు తండ్రి. మేము కూడా ప్రభు అయ్యా అయ్యా చెక్కబడాలి తండ్రి. అయ్యా, మా జీవితాలు సరి చేసుకోవాలి తండ్రి, మా బ్రతుకులు సరి చేసుకోవాలి తండ్రి, మమ్మల్ని శుద్ధులుగా చేసుకోవాలి తండ్రి. నీ మందిరంలోకి వచ్చినప్పుడు మేము పరిశుద్ధులుగా ఉండాలి తండ్రి, చక్కగా ఉండాలి తండ్రి నాయన, విశ్వాసంగా ఉండాలి, మంచి ప్రార్థనా జీవితం కలిగి చక్కగా ప్రార్థన చేసుకోవాలి తండ్రి నాయన. అటువంటి కృపను మాకు దయచే ప్రభు, దయచే నాయన. ఎవరు ఏ స్థితిలో ఉన్నారు, వారు ఎవరు ఏ దీన స్థితిలో ఉన్నారు, వారిని సరిచేయి తండ్రి నాయన. చెక్కుము నాయన, నీ చేతితో చెక్కుము నాయన. స్తోత్రం స్తోత్రం నాయన. నీ మందిరంలోకి వచ్చిన బిడ్డలు నాయన పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి కాబట్టి ప్రభు, అటు కృపను మాకు దయచేసి నీ సేవకులు ఎంతగానో మాకు చక్కగా బోధించి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు చెప్పుకొనుచు ఈ దినమంతా మాకు తోడుకోండి. రేపు ఆదివారం నాయన అయ్యా పునరుద్ధాన దినమందు నీ సన్నిధికి ప్రతి ఒక్కరు వచ్చిన అయినా ప్రభా, నీ వాక్యం విని వాక్యానుసారంగా నడుచుకోవాలి తండ్రి. అయ్యా బలలో ప్రవేశించాలి ప్రభా. నీ శరీరం నీ రక్తం తీసుకున్నప్పుడు ప్రభా మా జీవితాల్లో కూడా నాయన సరి చేసుకుని ప్రభా తండ్రి, మా జీవితాలని ప్రభా నీకు సమర్పించుకుని నీ సన్నిధిలో ఎక్కువగా ప్రార్థించుకునే కృపను మాకు దయచేయమని, అయ్యా మమ్మల్ని చెక్కమని సరిచేయమని, మా బ్రతుకులు మార్చమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుంటా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు నాయన. ఎంతో శ్రేష్టమైన మాటలు మీరు మాకు చెప్పారు. చలువరాయి ఏ విధముగా అగాధములో ఉండి చీకట్లో ఉంది, ఈనాడైతే మంచి పనివాని చేతిలో పడిందో అప్పటి నుండి తన జీవితమే మారిపోయింది, తన ఆకారమే మారిపోయింది, తన స్థితే మారిపోయింది, తాను ఎంతగానో మెరుగుగా మార్చబడింది. రాజుల సైతము, అధికారులు సైతము, దేవాలయాలు సైతము ప్రభువా ఒక ప్రాముఖ్యమైన స్థలము తన ఉంచబోతున్నారంటే దాని విలువ ఎంతగా పెరిగిందో దేవా. అంతే విలువ, అంతే ప్రఖ్యాతులు ప్రభు మా క్రైస్తవ జీవితం పెరుగును గాక. దేవా, మీ చేతిలో మేము చెక్క
చెక్కబడాలి. మీ చేతిలో మేము నునుపుగా మార్చబడాలి. మీ చేతిలో మేము మెరుగుపరచబడాలి. దీవించి ఆశీర్వదించండి అయ్యా. దేవా, దావీదు గారు సేకరించిన వంటి కొన్ని లోహాల్లో విశేషముగా విశేషముగా అనే మాట చెప్తున్నాడు అయ్యా. విశేషముగా నేను చనవరాయిని తీసుకుని వచ్చాను. ఈ దేవుని మందిరంలో ఎంతో ఆకర్షమైనది, ఎంతో విలువైందంటూ ప్రభువా అతని మాటల్లోనే చెప్పాడయ్యా. ఈనాడంతే విలువ కలిగిన వంటి రాయిగా మేము ఉండాలి. మీకు స్తోత్రం కలుగును గాక. అంతే విలువ కలిగిన రాయిగా మేము ఉండాలయ్యా. అంతే విలువ కలిగిన రాయిగా మేము ఉండాలయ్యా. మమ్మల్ని చెక్కండి, నామలో చెక్కండి అయ్యా. మమ్మల్ని మార్చండి, మా మీద మీ మెరుగుపరచండి. నిరక్షణ కవచం అనే మెరుగు మా మీద ఉండును గాక అయ్యా. ఏ అపవాది కూడా మా దగ్గర రాకూడదు. ఈ సుందరమైన ఈ రమ్యమైన మెరుగుతో మీ నామమును స్తుతించగలిగిన భాగ్యం మాకు దయచేయండి దేవా. రేపు తండ్రి నాయన రొట్టె ద్రాక్షరసము తీసుకుంటున్న బట్టి మా జీవితాలు ఒక్కసారి, మా బ్రతుకులు ఒక్కసారి సరి చూడండి. మేము చేసిన తప్పులను మన్నించండి. మేము చేసిన పాపాన్ని తొలగించండి. మేము చేసిన అతిక్రమం తొలగించండి అయ్యా. రాయి వంటి మా బ్రతుకులను ప్రభువా అయ్యా తండ్రి నాయన అద్భుతముగా మలచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ మా జీవితాల్లో ఉన్న ప్రతి విధమైన అయా శోధన, ప్రతి విధమైన అవిధేయత కడగబడును గాక, కాల్చబడును గాక. రేపటి దినమున ప్రభువా మా చేతులు చాపి రొట్టె ద్రాక్షరసము తీసుకుంటున్న సమయంలో మాలో ఉన్న దుఃఖం, పశ్చాత్తాపం బయటికి వెలువడి అయ్యా ఒక పాత్రుడుగా, ఒక పాత్రురాలిగా, మీకు ఇష్టమైన జనాంగముగా ఆ పదార్థము తీసుకుంటున్నప్పుడు అది పరిశుద్ధంగా, పవిత్రముగా మాలో చేర్చబడాలి. మా ప్రార్థన ఆలకించమని దైవమా అనేకమైన ఆత్మలను నడిపించండి. సంఘాన్ని బలపరచండి, సంఘాన్ని నడిపించండి, సంఘాన్ని హత్తుకునండి. ఆ ప్రార్థన ఆలకించమనేసి ఈ రాత్రి వేళ ఘనమైన కార్యం జరిగించమని యేసు నామములో వేడుకున్నాము తండ్రి. మా తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, సమాధానము, పరిశుద్ధాత్మని యొక్క సమాధానం, శాంతియు మన మధ్యలో ఉండి వాళ్ళందరినీ ముందు నడిపించును గాక. యేసు రక్తమే, ప్రభు యేసు రక్తమే, ప్రభు యేసు నామమున సంపూర్ణమైన విజయమును చేకూరును గాక. ఆమేన్. ఎందరికన్నా ఉన్నతమైన మంచిది. మనం రేపు కలుసుకుందాం. రేపు 11:30 కల్లా ప్రార్థన ప్రారంభం అయింది కాబట్టి ఎవరు కూడా మరి సమయం చక్కగా రెండమ్మ దయచేసి. రేపు ప్రేమ విందు కూడా ఉంది కాబట్టి త్వరపడి మందిరానికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.